రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోఎంఎస్ 396 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అన్నమయ్య జిల్లా పుంగనూరులో దస్తావేజుల రచయితల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. పుంగనూరు సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సంఘం నాయకులు పూల త్యాగరాజు మాట్లాడుతూ జీవో 396 ద్వారా రిజిస్ట్రేషన్ సేవల్లో ప్రైవేటు భాగస్వామ్యానికి అవకాశం కల్పించే చర్యలు జరుగుతాయని, దీనివల్ల ఎన్నో ఏళ్లుగా దస్తావేజుల రచయితలుగా పనిచేస్తున్న వేలాది మంది జీవనోపాధి ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ వ్యవస్థలో దస్తావేజుల లేఖర్లు ప్రజలకు రిజిస్ట్రేషన్ శాఖకు మధ్య వారధిగా పనిచేస్తున్నారని, వారి సేవలను పక్కనబెట్టి కొత్త విధానాలు తీసుకురావడం సరైన నిర్ణయం కాదన్నారు. ఈ నిర్ణయం అమలైతే గ్రామీణ ప్రాంతాల ప్రజలు, రైతులు, సామాన్యులు రిజిస్ట్రేషన్ సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. దశాబ్దాలుగా సేవలందిస్తున్న దస్తావేజుల రచయితల హక్కులను ప్రభుత్వం పరిరక్షించాలని, జీవో 396 ను తక్షణమే ఉపసంహరించుకొని రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ విజ్ఞప్తిని పట్టించుకోని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో దస్తాలేఖరుల సంఘం నాయకులు పూల త్యాగరాజు, సోమల బాబుస్వామి, రవిచంద్రరాజు, రామ్మూర్తి, ఖలీల్ బాషా, సాదిక్, మస్తాన్ సాబ్, ఏ కుమార్, అశోక్, సుదీప్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్ వ్యవస్థ అనేది ఒక భద్రత, గోప్యత కూడుకున్న వ్యవస్థ. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జీవోఎంఎస్ నెంబర్ 396 ద్వారా రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రైవేటీకరణ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా మా రాష్ట్ర దస్తావేజ లేఖల సంఘం నాయకుల పిలుపు మేరకు ఈ యొక్క నిరసన కార్యక్రమం నిర్ణయం చేస్తూ ఈరోజు పెన్ డౌన్ కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రైవేటీకరణ చేయడం వల్ల ప్రజల ఆస్తులకు భద్రత కానీ గోప్యత అనేది ఉండదు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ యొక్క రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రైవేటీకరణ అనేది చాలా అసంబద్ధం. ముఖ్యంగా రాష్ట్రంలో లక్షలాది మంది దస్తావేజ్ లేఖలు, స్టాంప్ పెండర్లు, డిటిపి ఆపరేటర్లు, సహాయకులు అందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళు ఈ దస్తావేజ్ లేఖ వృత్తిని నమ్ముకొని వాళ్ళు జీవనోపాధి చేసుకుంటున్నారు. వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఈ వృత్తి పైన ఆధారపడి ఉంది. ఈ వృత్తి దూరం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం మేమందరూ కూడా రోడ్డును పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ జీవోఎంఎస్ నెంబర్ 396 వెంటనే రద్దు చేయాలని చెప్పి మీ ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఈ దస్తావేజ్ లేఖలు అనే వాళ్ళు పట్టభద్రులు ఉన్నారు, బీటెక్ చదివిన వాళ్ళు ఉన్నారు, విద్యావంతులందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా భవిష్యత్తు నాశనం అవుతుంది. వీళ్ళ ద్వారా ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక నష్టం కానీ కలగడం లేదు. మేము స్టాంప్ డ్యూటీ విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ రిజిస్ట్రేషన్ వ్యవస్థకు బద్దులుగా కట్టుబడి ఉన్నాము. ఆర్థికంగా లబ్ధి పొందేదాని కోసం రిజిస్ట్రేషన్ వ్యవస్థ కోసం మేమందరూ కూడా పాటుపడుతూ ఉన్నాం. కాబట్టి మాకు లైసెన్సులు పునరుద్ధరించి ఈ దస్తావేజ్ వృత్తిని కొనసాగించడానికి సహాయపడాలని చెప్పి ప్రభుత్వాన్ని మీ ద్వారా మేము విన్నవించుకుంటున్నాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Please subscribe to N3 TV.